విద్యార్థులు అందరెట్లరు మంచిగున్నరా? గిదవ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు? ఇప్పుడు చాలా హీరోలకు గట్లనే పొలిటికల్ లీడర్లకు పెద్ద పెద్ద ఆటగాళ్లకు చాలా మంది అభిమానులు ఉంటారు కదా అనుల్లా. గీ అభిమానులందరూ గాలు అభిమానించేటోళ్ళ మన్నలను పొందనికో లేదా వాళ్ళ కళ్ళల్లో పడనికో వాళ్ళ అభిమానాన్ని చూపెట్టుకోనికో రకరకాల విన్యాసాలు ఎత్తరు. కొంతమంది అయితే చేతుల మీద గట్లనే ఛాతి మీద హీరోల బొమ్మలు వచ్చేటట్టు పచ్చబొట్లు ఓడిపించుకుంటారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళ హీరో పేరు వచ్చేటట్టు జుట్టు కత్తిరించుకుంటారు. కొన్ని జాగాలల్లా వాళ్ళు అభిమానించేటోళ్లకు గుండ్లు కూడా కడుతురుల్లా. అయితే గీ పిల్లగాడు కూడా అభిమానం సాటుకోనికి ఓ పని చేసిండుల్లో. కానీ అందరి లెక్క కాకుండా మన గిదబ్బ ముచ్చట లెక్క కొంచెం డిఫరెంట్గా చేసిండుల్లో. అసలు ముచ్చటేందంటే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మండపల్లిలో ఉండే సర్వన్ అనే పిల్లగాడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఎక్కడ లేనంత అభిమానం అంట. ఇగో గాయన అభిమానాన్ని చాటుకోనికి ఫైరింగ్ ఆర్ట్ అనే పద్ధతిలో చెక్కపై పవన్ కళ్యాణ్ బొమ్మను గీసిండట. అంటే మండుడెండ కొట్టేటప్పుడు భూతద్దంతోని ఒక చెక్క మీద ఎండతోని మంట ఉట్టిస్తారన్నట్టు. గా మంటతోని పవన్ కళ్యాణ్ ముఖం వచ్చేటట్లు చేసిండన్నట్లు. కానీ గీ పిల్లగాని చూడుర్రి, గాయన అభిమాన హీరో కోసం 4 దినాలు ఎండల కష్టపడి మంటతోని బొమ్మను చేసుడంటే గొప్ప ముచ్చటే కదా. ఇక గీ ముచ్చట తెలిసిన గాడుండే జనసేన పార్టీ లీడర్లు సర్వన్ను పిలిపించుకొని సన్మానం చేసిరన్నట్లు. గీ పిల్లగాడిలో మంచి టాలెంట్ ఉందని, మంచి కళాకారుడు అవుతారని, ఈయనకు ఏ సాయం కావాలన్నా మేము ఆదుకుంటామని భరోసా ఇచ్చిరట. ఈ మధ్యకాలంలో మన భూమి మీద ఉన్న గాలి మొత్తం ఖరాబై లేని కొత్త రోగాలు వస్తున్నాయిల్లా. గిట్లా గాలి ఖరాబు కాకుండా మొక్కలు నాటాలి, ఉన్న చెట్లను కాపాడాలి, పొగ ఎక్కువ ఇడిసే బండ్లను ఫ్యాక్టరీలను మూసేయాలి అని ఎంతమంది ఎన్ని కోషిష్ చేసినా కానీ పని అయితే కాలే. ఈ ముచ్చట మీద పబ్లిక్కు మార్పు తేవాలని రకరకాల ప్రోగ్రాంలు ఎత్తురుల్లా. ఇగో ఇయాల మన పట్టణంలో గీసొంటి ప్రోగ్రామే చేసిందుల్లో. పట్టణంలోని బొల్లారం కాడున్న రాష్ట్రపతి భవనోళ్ళు పర్యావరణ పరిరక్షణ అనే ముచ్చట మీద ఫెడర్ ఫర్ ప్లానెట్ అనే ప్రోగ్రాం చేసిరు. అంటే రాష్ట్రపతి భవన్ నుంచి 11 కిలోమీటర్ల పొడవున సైకిల్ దొక్కుకుంటా ర్యాలీ తీసిరన్నట్టు. ఇగో ర్యాలీలో పాల్గొన్న మన షటిల్ ఆటగాడు గోపీచంద్ సార్ అన్న కూడా అందరితోని కలిసి మంచిగా సైకిల్ దొక్కినట. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరి మీద ఉందని, దీనివల్ల గాలి ఖరాబు కాకుండా ఉండి మనందరి పానాలు చల్లగా ఉంటాయని చెప్పిండుల్లా. ఈ ర్యాలీలో బుడ్డ పోరగాలతోటి కూడా అవ్వాతాతలు కూడా పాల్గొని రయ్యమని సైకిల్ దొక్కిరుల్లా. పర్యావరణాన్ని కాపాడేందుకు గీలు ఎత్తున్న పనిని మెచ్చుకోక తప్పదుల్లో. రాష్ట్రపతి నిలయం సైక్లథాన్ పెడల్ ఫర్ ద ప్లానెట్ అనే ఈ ఇనిషియేటివ్ చాలా మంచిది. మనకి మన ప్లానెట్ కోసం ఎవరైతే ఈరోజు అవేర్నెస్ కోసం అందరి పిల్లలు అండ్ ఆల్సో పెద్దవాళ్ళు జాయిన్ అయ్యారు. ఇది చాలా సంతోషం. ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల మనకి మన పర్సనల్ హెల్తే కానివ్వండి, లేకపోతే మన ప్లానెట్ హెల్త్ కానీ, వీటిని మనం ఈరోజు కాపాడుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మంచి ఇనిషియేటివ్స్ చేస్తున్నందుకు రాష్ట్రపతి నిలయానికి ఐ వుడ్ రియల్లీ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్. హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్తో గత 2.5 సంవత్సరాల నుంచి సైక్లింగ్ చేస్తున్నాము. కానీ రాష్ట్రపతి నిలయం నుంచి మనం చేయడము ఇది మొట్టమొదటిసారి. చాలా ఆహ్లాదకరంగా మనకి ఈ వాతావరణం కూడా చల్లగా ఉండి కొద్దిగా చినుకులతోటి రోజు చాలా చక్కగా వీళ్ళు అందరితో కలిసి ఎక్కడ ఏమీ ఇన్సిడెంట్ లేకుండా జరుపుకున్నామని చెప్పుకోవాలి. మనం రోడ్ల మీద పోతుంటే పక్క పొంటి మోరు నీళ్ళు పోతున్నాయి అనుకోర్రి, అబ్బా గిదేం వాసన రా నాయన అనుకొని ముక్కు మూసుకొని పక్కకెళ్ళి పోతాం. మరి గల్లీలా చిన్న మురికి గుంట ఉంటేనే ఈగలు దోమలు జమై లేని రోగాలు వస్తాయి. కానీ గీడ చూడుండ్రి, ఇండ్ల చుట్టూ రోడ్ల మీద అంతటా గలీజ్ నీళ్ళే, ఎట్లా పోతారు రా నాయన.
గీ ముచ్చట మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గల్లీలా జరిగిందట. గీ గల్లీలా మురుగునీరు పారేతందుకు 5 ఏళ్ల కిందట కాలువలు కట్టిరట. కానీ గా టైంలో ఏదో సమస్య ఎదురై కాలువ నిర్మాణం నడిమిట్లనే వదిలేసిరట. ఇగో అప్పటి సందిగా ఏరియాల పారే నీరంతా గీడికచ్చి రోడ్డు మీదకి ఆగుతుందట. రోజుల సంధి గీ నీళ్ళన్నీ గట్లనే ఉండేసరికి దోమలు ఈగలతో పాములు కూడా వస్తున్నాయటల్లో. రోడ్ల మీద అడిగేసుడు కూడా కష్టమైపోతుందని పబ్లిక్ పరేషాన్ అవుతురులా. గీ కాలువ పోయే దారిలా ఒకైనా అడ్డంగా గోడ కట్టిండని గందుకే గీ కాలువను మధ్యలోనే ఆపిర్రని ఆడున్నోళ్ళు అంటురు. అసలే గిది వానాకాలమాయే, మా కష్టాలు ఇంకింత ముదరక ముందే ఆఫీసర్లు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని మొరబెట్టుకుంటురు పాపంగా గల్లీలు ఉండేటోళ్ళు. ఆయన పబ్లిక్ కోసం చేసే పనులల్లా ఏదైనా తిప్పలు ఎదురైతే పరిష్కరించాలే గాని గిట్ల పనులను మధ్యనే ఆపితే ఎట్లా సారు? 20 వార్డు ఎస్కోలి ప్రార్థన మందిరం రోడ్డుకి గత 2016 సంవత్సరం నుంచి సంవత్సరంలో ఈ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు సగం వరకు వేసారు. ఆ మురికాలం అంతా ఆ చర్చి దగ్గర నిలబడుతున్నది. చాలా ఇబ్బంది అవుతుంది. వానాకాలం మరి వచ్చిందంటే దోమలు, తర్వాత డెంగ్యూలు, అదే విధంగా ఒక బ్రదర్ పక్కన ఉన్నటువంటి ఇంటి వ్యక్తి కూడా మరణించడం జరిగింది దోమకాటు వల్ల. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళు స్పందిస్తలేదు. కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అప్లికేషన్ పెట్టినాము. దగ్గర 10 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు. గత మన ఏఈ గారు అయితేంది, ఏడీ గారు అయితేంది, తర్వాత చైర్మన్ అయితేంది, కమిషనర్ అయితేంది, వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవరూ స్పందిస్తలేదు. ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ఇళ్లకే నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి దయమైన ఈ యొక్క కాలువని శుభ్రపరిచి ఆ నీళ్లను బయటికి పంపించాలని కోరుతున్నాము. ఆ పక్కన ఇంతకుముందు మెటల్ రోడ్డు ఉండే, ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని కూడా మీరు స్పందించి దాన్ని రోడ్డుగా క్లియర్ చేసేసి డ్రైనేజ్ క్లియర్ చేయాలని మనవి చేస్తున్నాము. ఓ 2 రోజుల కింద ఓ సారు బదిలీపై వేరే బడికి పోతుంటే పిల్లలు అడ్డం పడి గా సారును ఓనియకుండా ఎన్ని తిప్పలు పడ్డానో చూసినాం కదా నుల్లా. ఇప్పుడు అచ్చం అసొంటి ముచ్చటనే. కాకపోతే గిడ ఉద్యోగంలోకి వెళ్ళి రిటైర్ అయిన సారును పూర్వ విద్యార్థులు ఎట్లా వీడ్కోలు వలికిన విధానం గురించి అన్నమాట. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో ఉన్న సర్కారు బడిలా హనుమంతరావు అనే పీటీ సారు గదేనుల్లా పోరగాళ్లకు ఆటలు నేర్పించే సారు 30 ఏళ్ల సంధి గీదే బడిలో పని చేస్తున్నట. మధ్యలా వేరే జాగలో కూడా బదిలైన గుడంగా గీ బడి మీద ఉన్న ప్రేమతోటి మళ్ళా ఈడికే వచ్చేటోడట. గీడ పని చేసినన్ని రోజులు విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పించేటోడట. మంచి ఆటలలో ట్రైనింగ్ ఇచ్చి పోరగాళ్లకు సర్కార్ నౌకరీ వచ్చేటట్టు తీర్చిదిద్దేటోడట. గీ 30 ఏళ్లల్లా గా సార్ దగ్గర చదువుకున్న 200 మంది పోరగాళ్ళు సర్కార్ నౌకరీ కొట్టిర్రట. గిట్లా ఎక్కువ మంది పోలీస్ శాఖల ఎస్ఐలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తెచ్చుకురట. ఇక గింత మంచి సారు రిటైర్ అయ్యి ఇంటికి పోతుంటే పిల్లలు ఊకుంటారనుల్లా. ఇగో గందుకే గీ సార్ దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఒక సంఘం పెట్టుకొని మనకు మంచి చదువు చెప్పి మన బతుకులలో వెలుగులు నింపిన గా సారుకు గొప్పగా వీడ్కోలు వాల్కుదామని అనుకురట. గందుకే నూతనకాల ఊర్లనే ఒక సభ పెట్టిరట. మన హనుమంతరావు సార్ను ఒక ఓపెన్ టాప్ జీపులో కూసోబెట్టి ఆ జీపుకు తాళ్ళు కట్టి ఎందక్క 3 కిలోమీటర్ల దాకా తాడుతోని జీపును లాక్కుంటూ సభ దగ్గరికి తీసుకుపోయిరట. మధ్యలా పూలు చల్లుకుంటా, పటాకులు కాల్చుకుంటా, డప్పులు కొట్టుకుంటా గొప్పగా ఊరేగింపు చేసిరట. కానీ పిల్లలను గింత మంచిగా తీర్చిదిద్దిన గా సారు గట్లనే గా సారు ప్రేమను మర్చిపోకుండా గింత మంచిగా వీడ్కోలు వలికిన విద్యార్థులు కూడా ఇద్దరు గ్రేటేనుల్లా. ఎక్కడిది సంబురాలు అంబురాన్ని అంటేనే అనుకోర్రి. రాత్రి 11 అయినాక ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చిన పోరలు తుక్కు అంటూ పటాకులు కాల్చుడు, ఇండియా అనుకుంటా దూకుడు. ఇంకొంతమంది అయితే మన జెండాలను పట్టుకొని గల్లీలా ర్యాలీలు తీసిర్రు. పల్లెల నుంచి పట్నం దాకా యాడ చూసినా ఏ టీవీ పెట్టినా గవే సంబురాలు, గవే ర్యాలీలు. మొన్న రాత్రి పొట్టి క్రికెట్
అదేనుల్లా 2020 క్రికెట్ ప్రపంచ కప్ ఆఖరి మ్యాచ్ జరిగింది కదనుల్లా. గిల్లా మన ఇండియా జట్టు గెలిచి గా కప్పును కొట్టిందన్నట్లు. అసలే మన కాడ క్రికెట్ అంటే ఇష్టపడేటోళ్ళు ఇంటి కోరుంటారు అనుకోరి. చిన్న చిన్న పోటీలలోనే మన జట్టు గెలిస్తే రచ్చ రచ్చ చేస్తాం. ఇక ఇప్పుడు ప్రపంచ కప్ గెలిస్తే మరి ఎట్లుంటాయి సంబరాలు. కానీ గీ మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఊపు రాలేదుల్లా. మొదట్లా మనం ఈజీగానే గెలుస్తాం అనుకున్నాం. కానీ మెల్లమెల్లగా ఎదుటి జట్లోళ్ళు అదేనుల్లా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు మంచిగా ఆడటంతో భయమైందుల్లో. అయ్యో ఎటో కొడుతుండు, మ్యాచ్ గాళ్ళ చేతులకు పోయింది అనేటట్లు అయ్యిందుల్లా. కానీ అంతల్నే మనోళ్ళు రెచ్చిపోయి బౌలింగ్ చేసుట్లా మళ్ళా మన చేతులకే వచ్చిందన్నట్లు. మొత్తం మీద గీ ఆటల మనం గెడుచుడుతోటి గాడున్న ఆటగాళ్లే కాదుల్లో మన దేశంలో ఉన్న 150 కోట్ల మంది ముఖంలో పట్టలేని ఆనందం కనిపించింది అన్నట్లు. ఈ మధ్యకాలంలో అడవులలో ఉండే జంతువులు ఊళ్ళల్లో కొత్తున్నాయుల్లో తోటల మీద ఏనుగుల దాడి, రోడ్లు దాటుతుంటే కనిపించిన చిరుతలు, మహిళల మీద దాడి చేసిన ఎలుగుబంటి. ఇగో గిట్ల రోజు యాడ్నో ఒక జాగల గిసొంటి వార్తలు వింటున్నాం. మరీ ముఖ్యంగా అడవులు బాగుండే తిరుపతి, శ్రీశైలం అసొంటి జిల్లాలైతే గిసొంటి ముచ్చట్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ మధ్య తిరుపతి కొండ మీద నడుస్తుంటే చిరుత పులులు, ఎలుగుబంట్లు చాలాసార్లు కనిపించినాయట. కొన్నిసార్లు అయితే భక్తుల మీద కూడా దాడులు చేసిరట. ఇగో ఇప్పుడు నంద్యాల మండలం మహానందిల గీ చిరుత పులులు పరేషాన్ చేస్తున్నాయట. 3 రోజుల కింద గీడున్న గోశాల దగ్గరికి వచ్చిన ఓ చిరుత ఆడ అటు ఇటు తిరిగి వెళ్ళిపోయిందట. ఇగో మళ్ళా ఐతారం తెల్లవారుజామున మళ్ళో మారు గోశాల సమీపంలో చక్కర్లు కొట్టిందట. గా టైంలా గాడ ఏ జంతువులు మనుషులు కూడా లేరు కాబట్టి ప్రాణాలకేం జరగలేదుల్లా. గదే ఎవరన్నా ఉంటే ఏంది కథ అని అంటూరు గాడుండే పబ్లిక్కు. మహానందిలో ఉండేటోళ్ళతో పాటు దేవుడు దర్శనం కోసం ఈడికొచ్చిన భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారన్నట్లు. మనము మన స్వార్థం కోసం అడవులన్నీ నడికెత్తున్నాం. ఆడుండే జీవాలకు నీడ తిండి దొరకకుండా ఎత్తున్నాం. గందుకే ఆడుండే జీవాలు ఊళ్ళల్లో కత్తున్నాయి అని అంటారు గీ ముచ్చటి ఇన్నోళ్ళంతా. ఏమైనా కానీ అడవి శాఖ ఆఫీసర్లను గీ ముచ్చట మీద చర్యలు తీసుకొని గా చిరుతను పట్టుకొని మళ్ళా అడవులలో ఇడిసే పని చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు మనం దసరా, దీపావళి, సంక్రాంతి గిట్లా రకరకాల పండుగలు చేసుకుంటాం కదా నుల్లా. మరి ముస్లింలేమో రంజాను, బక్రీద్ జరుపుకుంటారు. మరి క్రిస్టియన్లు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. కానీ ఇవాళ పక్కనున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే పండుగ చేసుకుంటుర్రులో. అవునుల్లా నిజమే. ఆడ ఇవాళ పింఛన్ల పండుగ అన్నట్లు. ఏం లేదుల్లా, మేం గెలిస్తే 4000 పింఛన్లు ఇస్తామని టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒట్టు పెట్టిరు. వాళ్ళు గెలిచి కుర్చీలో కూర్చున్నారు కాబట్టి గా పింఛన్లను ఇవాళ సందిశూరు ఎత్తురు అన్నట్టు. గా పింఛన్ కోసం ముసలోళ్ళు, దివ్యాంగులు, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా యాడికి పోయే పనే లేదట. ఆఫీసర్లే ఇంటికి వచ్చి పింఛన్లు ఇచ్చే విధానం తెచ్చిందన్నట్లు గీ సర్కారు. ఇగో ఇంటింటికి పోయి పింఛన్లు ఇచ్చే పనిని ఇయాల్టి సందేశూరు ఎత్తురు అన్నట్లు. గిందుకే ఆడందరూ పండుగ చేసుకుంటురులా. సోమవారం పొద్దుగాలనే ముఖ్యమంత్రి చంద్రాల సారు, గట్లనే చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు అందరూ ఇంటింటికి తిరుగుడు, మెషిన్లల్లా ఏలు ముద్ర పెట్టించుకునుడు, పింఛనిచ్చుడు. ఇగో గిదే పని మీద పడ్డారు. ఇగో చూసిర్రా, మా సర్కారు ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇస్తుంది అని ఊరు, వాడే, పల్లె, పట్నం అని ఏం తేడా లేకుండా అంతటా సంబరాలు ఎత్తురుగా పార్టీ లీడర్లు. నిజమే కదా అనులా. మరి ఇచ్చిన మాట ప్రకారం గింత పెద్ద కార్యం ముందేసుకొని ఒక్క దినమే అందరికీ పింఛన్లు ఇస్తుర్రంటే గొప్ప విషయమే కదా. ఇక చూసారు కదా నుల్లా, గివి గియాల్టీ గిదబ్బ ముచ్చట్లు. మల్లోపాలి మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.